RRC Group D Grand Test 49 Physics subject. Question number 9. Which of the following is associated with electron microscope? ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో సంబంధము గలవి ఏవి? ఆప్షన్ ఏ మ్యాటర్ వేవ్స్, ద్రవ్య తరంగాలు. ఎస్, ద్రవ్య తరంగాలు అనేవి ఇవి సాధారణంగా ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో వాటిని పరిశీలన చెయ్యవచ్చు. కావున ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. Question number 29. In list below, column 1 has the name of physical quantity while column 2 has the dimensional formula. మొదటి కాలంలో భౌతిక రాశులను, రెండవ కాలంలో వాటి మితి ఫార్ములాలను ఇవ్వడం జరిగినది. కావున వాటిని సరిగ్గా జతపరచండి అంటున్నారు. ఫస్ట్ వన్ తలతన్యత, సర్ఫేస్ టెన్షన్. సెకండ్ వన్ ప్రెషర్, పీడనం. థర్డ్ వన్ యాక్సిలరేషన్, త్వరణం. ఫోర్త్ వన్ ఇంపల్స్, ప్రచోదనము. రైట్. తలతన్యత. సర్ఫేస్ టెన్షన్ is equal to ఫోర్స్ బై లెంత్, బలము బై పొడవు. బలము యొక్క ఫార్ములా MA బై పొడవు యొక్క ఫార్ములా L అలాగే ఉంచండి. M ద్రవ్యరాశి యొక్క మితి ఫార్ములా M, మాస్ M తో సూచిస్తారు. ఏ యాక్సిలరేషన్, త్వరణము ఇజ్ ఈక్వల్ టు వేగములోని మార్పు రేటు. రైట్. వేగములోని మార్పును ఏం చెప్తాము? స్థానభ్రంశములో కలిగే మార్పు రేటును వేగం అంటారు. బై ఇక్కడ కాలానికి కాలం అట్లాగే రాశాం. స్థానభ్రంశానికి మితి ఫార్ములా L బై T హోల్ డివైడెడ్ బై T అంటే LT⁻². కాబట్టి త్వరణం యొక్క మితి ఫార్ములా LT⁻². LT⁻². M అంటే మాస్ కాబట్టి M తో సూచిస్తాం. ఏ అనగా యాక్సిలరేషన్, త్వరణం యొక్క సూత్రము వేగములోని మార్పు రేటు. వేగము అనే దానిని స్థానభ్రంశములోని మార్పు రేటుగా తీసుకుంటాం. బై టీకి బై టీ రాస్తాం. అప్పుడు S బై T బై T విచ్ ఇస్ ఈక్వల్ టు T⁻². స్థానభ్రంశం యొక్క మితి ఫార్ములా L, T ఇంటూ T T². టీని అదే విధంగా T⁻²లో చూపు, MLT⁻². బై ఇక్కడ మనకి ఏముందండి? L. దేర్ ఫోర్ L గెటింగ్ క్యాన్సిల్. సో MT⁻². MT⁻² ఉన్నటువంటి ఆప్షన్ ఏది? MT⁻². సో ఆప్షన్ C is the correct one for this. ఎస్, P అనేటువంటి దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, A B అని 2. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మళ్ళీ పరిశీలన చేయాలి. సో ఏకి C. సెకండ్ వన్ ప్రెషర్, పీడనము P is equal to F by A. ఆల్రెడీ మనకు తెలుసు F యొక్క డైమెన్షనల్ ఫార్ములా MLT⁻² అని. F is equal to MA. M అంటే M, A అంటే LT⁻² బై యాక్సిలరేషన్ L². స్క్వేర్ కి L గెటింగ్ క్యాన్సిల్ విచ్ ఇస్ ఈక్వల్ టు ML⁻⁻1 T⁻². ఇయర్ ML⁻⁻1 T⁻². కాబట్టి ప్రెషర్ కి డైమెన్షనల్ ఫార్ములా ML⁻⁻1 T⁻². సో CD. నెక్స్ట్ వన్. సో ఆప్షన్ B ఈస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. చూద్దాం రిమైనింగ్ కూడా. యాక్సిలరేషన్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, LT⁻². LT⁻² అనేది ఎక్కడ ఉందండి? ఏ అనే దానికి సరైన సమాధానం. సో ఏ. నెక్స్ట్ వన్ ఇంపల్స్ యొక్క ఫార్ములా
ఇంపల్స్ J is equal to F into del T. F అనగా ఫోర్స్ యొక్క ఫార్ములా mLT పవర్ -2 ఇంటూ డెల్ T, T ఫర్ టైం, mLT పవర్ -2 ఇంటూ T. సో mLT పవర్ -1, అందుచేత mLT పవర్ -1. సో B కరెక్ట్. సో ఆప్షన్ B is the correct one for this question. Question number 31. What is the range of frequencies of sound waves audible to human beings? మానవుడు వినగలిగే ధ్వని పౌనపున్య అవధి. మానవుని యొక్క చెవి 20 హెర్ట్జ్ అవధి నుండి 20,000 హెర్ట్జ్ అవధిలో ధ్వనులను వినగలుగుతాయి. అందుచేత ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 36. ఇన్ ద ఎర్త్ ద వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ మాక్సిమం ఎట్ ద. వస్తువు యొక్క భారము ఎక్కడ అధికంగా ఉంటుంది? వస్తువు యొక్క భారము అనేది W is equal to ఫార్ములా mg. భారము అనేది ద్రవ్యరాశి పైన గురుత్వ త్వరణం పైన ఆధారపడి ఉండును. ఇందులో వస్తువుకు సంబంధించిన ద్రవ్యరాశి ఎప్పుడైనా కూడా స్థిరమే. కానీ గురుత్వ త్వరణం అనేది ప్రదేశము నుండి ప్రదేశానికి మార్పు చెందుతూ ఉంటుంది. G విలువ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది నిరంతరం మారుతూ ఉంటుంది. మరి G విలువ ఎక్కడైతే అధికంగా ఉంటుందో దానిపై ఆధారపడిన భారము కూడా అధికంగా ఉంటుంది. సో W is equal to mg అనేటువంటి దీనిలో G అత్యధికంగా ఉండేది ధ్రువాల వద్ద G అధికం కాబట్టి వస్తు భారము కూడా ధ్రువాల వద్ద అత్యధికంగా ఉంటుంది. సో ఆప్షన్ A is the correct one. At poles ధ్రువాల వద్ద అత్యధికము. Question number 66. Which of the following has SI unit as candela? కెండెలా అనేది దేని యొక్క ప్రమాణము? కెండెలా అనే ప్రమాణాన్ని లూమినస్ ఇంటెన్సిటీకి తెలియచేస్తారు. లూమినస్ ఇంటెన్సిటీ కాంతి తీవ్రతను కెండెలాలో తెలియచేస్తారు. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. Which of the following is closest to a yard in length? ఒక యార్డు విలువ దేనికి దగ్గరగా ఉంటుంది? దేనికి సమానంగా ఉంటుంది? ఒక యార్డు విలువ 1 మీటర్కి సమానంగా ఉంటుంది. సో ఆప్షన్ D is the correct one. A suitable unit for expressing electric field strength is. విద్యుత్ క్షేత్ర సత్వానికి సంబంధించిన ప్రమాణం ఏది? విద్యుత్ క్షేత్ర సత్వము E is equal to F by Q. ఇందులో F అనగా ఫోర్స్, బలానికి ప్రమాణము న్యూటన్. చార్జ్ ఆవేశానికి ప్రమాణము కూలుంబ్. కాబట్టి విద్యుత్ క్షేత్ర సత్వమును న్యూటన్ ఫర్ కూలుంబులలో తెలియచేస్తారు. అందుచేత ఆప్షన్ D is the correct one. Question number 100. Potentiometer measures potential more accurately because. పొటెన్షియల్ ను కొలుచుటకు పొటెన్షియోమీటర్ ఉత్తమమైనది ఎందుకు? పొటెన్షియల్ ను కొలవడానికి పొటెన్షియోమీటర్ ఉత్తమమైనది ఎందుకనగా ఇది తెరిచిన వలయములో సైతము విద్యుత్ పొటెన్షియల్ కు సంబంధించిన విలువలను కొలవడం జరుగుతుంది. కావున ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే వలయములో ఎటువంటి విద్యుత్ ప్రవాహాన్ని తీసుకోకుండానే పొటెన్షియల్ ను కొలవగలిగేటువంటి పరికరము ఈ పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ it is used to measure the potential in open circuit. Even though it can measure the potential in open circuit, it doesn't draw any amount of current from the circuit. So option B is the correct one for this question. It measures potential in the open circuit. తెరిచిన వలయంలో సైతము
పొటెన్షియల్ ను కొలవగలుగుతోంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ. Namaskaram sir, welcome to IACE Institute. Now we are discussing RRC Group D Grand Test number 49 chemistry bits nu chuddam sir. Now first question chudandi, the resistance of material metal ikkada material వచ్చిందండి. The resistance of a metal increases with temperature. Okay, ikkada the resistance of a material increases with temperature అంటే రెసిస్టెన్స్ ఇట్ హ్యాస్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎవరికి ఉంటుంది సాధారణంగా రెసిస్టెన్స్ డైరెక్ట్లీ టెంపరేచర్ ఎవరికంటే మెటల్స్, లోహాలకి. మరి నా అంటే సెమీకండక్టర్స్ ఏముంటుంది, టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. మనం చదువుకొని ఉన్నాం ఆల్రెడీ. అనగా త్రూ ఏ వైర్, ఒక వైర్ గుండా ఐ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు, రైట్, ఐ కరెంట్ పాస్ అవుతుంది. ఒక 2-3 అవర్స్ ఒక కరెంటు గుండా, ఒక వైర్ గుండా కరెంటు పాస్ అయ్యిందండి. ఒక 4-5 అవర్స్ తర్వాత ఆ వైర్ వేడెక్కుతుంది. అంటే ఒక 4-5 అవర్స్ కరెంటు పాస్ అయ్యింది, ఆ వైర్ వేడెక్కుతుంది అంటే టెంపరేచర్ ఏమైంది, పెరిగింది. టెంపరేచర్ పెరిగితే రైట్ అందులో కరెంట్ పాసింగ్ ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది. కరెంట్ డిక్రీజెస్ అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. ఆ విధంగా అంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఎవరికి, మెటల్స్, లోహాలకి. ఎందుకంటే ఇక్కడ సిల్వర్, సపోజ్ సిల్వర్ ఆటమ్స్ తీసుకున్నాం అనుకోండి, సిల్వర్ ఆటమ్స్ ఇవి సపోజ్ ఇట్ డొనేట్స్ సమ్ ఎలక్ట్రాన్స్. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాల్డ్ ఎస్ కరెంట్. అంటే ఇక్కడ మనకు ఓషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏర్పడుతుంది, ఎలక్ట్రాన్ల సముద్రం ఏర్పడుతుంది అండి ఇక్కడ పైన మనకు. మరి ఇప్పుడు ఇక్కడ మనకు సిల్వర్ ఏమవుతుందంటే సాధారణంగా వైబ్రేషన్లు ఉంటాయి. ఈ విధంగా వైబ్రేషన్లు ఉంటాయండి. నార్మల్ టెంపరేచర్స్ దగ్గర కూడా వైబ్రేషన్ అవుతూ ఉంటాయి. ఇలా వైబ్రేషన్, ఈ విధంగా వైబ్రేషన్ అవుతుంటాయి. మరి టెంపరేచర్ పెరిగిందనుకోండి, ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వైబ్రేషన్ ఇంక్రీజెస్. ఈ విధంగా ఉన్నటువంటి వెండి వైబ్రేషన్స్ పెరిగిపోతూ ఉంటాయండి. అంటే ద యాంప్లిట్యూడ్, కంపన పరిమితి పెరిగిపోతూ ఉంటాయి. కంపన పరిమితి పెరగడం వలన ఎలక్ట్రాన్ల ఫ్లోయింగ్ ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అనగా ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అనగా ఉష్ణోగ్రతకి విద్యుత్ లోహాల యొక్క నిరోధం అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే లోహాలది. మరి అది సెమీకండక్టర్స్కి అయితే రివర్స్లో ఉంటుందండి. నా మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిస్ట్ సిల్వర్? క్రింది వానిలో దేనిలో వెండి ఉంటుంది? మరి జర్మన్ సిల్వర్ కాయిన్స్ తయారీలో యూస్ చేస్తాం మనం. నికెల్ ప్లస్ కాపర్ ప్లస్ జింక్ అంటే సిల్వర్ లేదు. క్విక్ సిల్వర్, మెర్క్యూరీ మనకు వెండి వలె కనబడడం వల్ల క్విక్ సిల్వర్ అనే పేరు వచ్చింది. మరి సిల్వర్ పెయింట్ అంటే అల్యూమినియం పౌడర్, అల్యూమినియం పొడి ప్లస్ లిన్ సీడ్ ఆయిల్ అంటే లిన్ గింజల నూనెని తీసుకుంటాగా వస్తుంది సిల్వర్ పెయింట్. ఈ సిల్వర్ పెయింట్లో సిల్వర్ పర్సంటేజ్ 0. అంటే ఇక్కడ చూడండి మనకు జర్మన్ సిల్వర్లో లేదు, క్విక్ సిల్వర్లో లేదు, సిల్వర్ పెయింట్లో సిల్వర్ లేదు. మరి ఎందులో ఉంటుంది? హార్న్ సిల్వర్, దట్ ఈస్ AgCl అండి ఫార్ములా. సిల్వర్ క్లోరైడ్, హార్న్ సిల్వర్ ఈజ్ ద ఆన్సర్. అనగా ఆన్సర్ ఏదండి? సి, హార్న్ సిల్వర్. సిల్వర్ పెయింట్లో సిల్వర్ ఉండదండి, ఎందుకంటే ఇది అల్యూమినియం పౌడర్ ప్లస్ లిన్సీడ్ ఆయిల్ మిశ్రమం అండి. సిల్వర్ పెయింట్లో సిల్వర్ శాతం 0, లెడ్ పెన్సిల్లో లెడ్ శాతం 0, జర్మన్ సిల్వర్లో సిల్వర్ శాతం 0. కాయిన్స్ తయారీలో యూస్ చేస్తారు. మూడు నెక్స్ట్ క్వశ్చన్ సార్. సల్ఫ్యూరిక్ ఆమ్ల తయారీలో మనము రైట్ ఇక్కడ కాంటాక్ట్ ప్రాసెస్ సల్ఫ్యూరిక్ ఆమ్ల తయారీలో ద ఆక్సిడేషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ which catalyst we are going to use అన్నాడు. అంటే ఇక్కడ catalyst used in the oxidation of sulfur dioxide in the manufacturing of sulfuric acid. ఈ పద్ధతిని మనము స్పర్శ విధానం అంటారు, కాంటాక్ట్ ప్రాసెస్ అంటారండి దీనిని. ఇందులో ఫస్ట్ ఏం చేస్తారు అంటే సల్ఫర్కి ఆక్సిజన్ కలిపితే సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. ఈ వచ్చినటువంటి సల్ఫర్ డయాక్సైడ్కి ఇంకొద్దిగా ఆక్సిజన్ కలిపినప్పుడు మనకు సల్ఫర్ ట్రయాక్సైడ్ వస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి సల్ఫర్ ట్రయాక్సైడ్కి ఇన్ దిస్ కాంటాక్ట్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ఇండస్ట్రియల్ స్కేల్. అంటే అధిక మోతాదులలో తయారు చేయడానికి చూస్తూ ఉంటాం. ఎవరినైతే అధిక మోతాదులలో తయారు చేసినామో వాళ్ళని కొద్దిగా ఇక్కడ కలుపుతూ ఉంటారు, సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలుపుతూ ఉంటారు. తత్ఫలితంగా మనకి ఇక్కడ H2S2O7 ఓలియం అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఓలియం. ఈ విధంగా వచ్చినటువంటి ఓలియం H2S2O7 కొద్దిగా నీళ్లు కలిపినప్పుడు 2 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బయటకు వస్తుందండి. ఒకటి మనం కలిపినది, ఇంకోటి
మనకు ఒకటి ప్రాఫిట్గా వస్తుందండి. అంటే 2 మాలిక్యూల్స్ వస్తాయి, 2 అణువుల సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఒకటి కలపబడినది, ఇంకోటి ప్రాఫిట్. కలపబడింది మళ్ళీ ఉపయోగపడుతుంది. ఇలా సైక్లింగ్ మెథడ్లో జరుగుతూ ఉంటుందండి. నా ఇందులో సెకండ్ స్టెప్, ఈ స్టెప్ స్లోగా జరుగుతూ ఉంటుందండి. మనం ఎవరిని తయారు చేయబోతున్నాం? కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎవరినైతే తయారు చేయబోతున్నామో వాళ్ళనే ఇక్కడ ఉపయోగిస్తున్నాం, తక్కువ మోతాదుల్లో కలిపి, కాబట్టి కాంటాక్ట్లో పెట్టాం కాబట్టి కాంటాక్ట్ ప్రాసెస్ అని పేరు. ఇది 4 స్టెప్ల ప్రాసెస్. సెకండ్ స్టెప్ చాలా స్లోగా జరుగుతుంది. ఇక్కడ క్యాటలిస్ట్గా ప్లాటినంని కానీ వెనేడియం పెంటాక్సైడ్ని కానీ యూస్ చేస్తారండి. ప్లాటినం ఆర్ వెనేడియం పెంటాక్సైడ్ అనగా ఆన్సర్ ఏదండి? బి అని అర్థమవుతుందండి. నా నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి, ద చీఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ గోబర్ గ్యాస్. మరి గోబర్ గ్యాస్ ఇప్పుడు మనకు మీథేన్ ఉందండి, CH4. దీనికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయండి. మీథేన్కి బయోగ్యాస్ అనే పేరుంది, అలానే న్యాచురల్ గ్యాస్ అనే పేరుంది, అలానే దీనిని ఫైర్ డ్యాంప్ అనే పేరుంది, అలానే ఇది మనకు బొగ్గు గనుల్లో తవ్వేటప్పుడు అక్కడ ఒక అలారం ఉంటుంది, మార్ష్ అలారం. ఆ అలారం గుర్తుపట్టడం వల్ల దీనికి మార్ష్ గ్యాస్ అనే పేరుంది. అలానే ఇది గోబర్ గ్యాస్ అనే పేరుందండి. ఇప్పుడు మనకు అడిగాడు గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఏది ఉంటుందంటే మీథేన్, CH4. నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి, ఫోటోగ్రఫీలో ఉపయోగించే రసాయనం. సాధారణంగా ఫోటోగ్రఫీలో మనము సిల్వర్ బ్రోమైడ్ని కానీ హైపోని కానీ యూస్ చేస్తాం. అనగా హైపో అంటే Na2S2O3 5 వాటర్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది. సోడియం థయోసల్ఫేట్ని యూస్ చేస్తాం. ఎవరిని? ఫోటోగ్రఫీలో టు వాష్ ద ఫిల్మ్ యూస్ చేస్తూ ఉంటారండి. అంటే ఆన్సర్ ఏదండి? సిల్వర్ బ్రోమైడ్ అని అర్థమవుతుంది. మరి అదే సిల్వర్ క్లోరైడ్ని ఎక్కడ యూస్ చేస్తాం మనము? ఫోటోక్రోమాటిక్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ తయారీలో యూస్ చేస్తామండి. మనం ఫోటోక్రోమాటిక్ గ్లాసెస్లో యూస్ చేస్తాం. అదే మరి సిల్వర్ అయోడైడ్ని ఇక్కడ యూస్ చేస్తామండి మనము కృత్రిమ వర్షానికి. మరి అదే సిల్వర్ నైట్రేట్ని ఇక్కడ యూస్ చేస్తామండి ఓటర్స్ ఇంక్గా యూస్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సొల్యూషన్? ద్రావణాన్ని గుర్తించండి. మనకు ద్రావణం కావాలి అంటే ఫస్ట్ 3 లక్షణాలను సాటిస్ఫై చేయాలి. ఒకటి 2 or more than 2 కాంపోనెంట్స్, 2 లేదా అంతకన్నా ఎక్కువ అనుఘటకాలు ఉండాలి, అందులో కాంపోనెంట్స్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే రెండవది రైట్, ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ కావాలి, అంటే సజాతీయం కావాలి, సజాతీయం కావాలి. ఇంకోటి ఏం కావాలి అంటే అది మిశ్రమం కావాలి, మిక్స్చర్ అయి ఉండాలి. కెమికల్ రియాక్షన్ ఆ కాంపోనెంట్స్ మధ్యలో ఉండకూడదు. ఇప్పుడు చూడండి, బ్రాస్ అన్నాడు. బ్రాస్ అంటే ఏంటి? కాపర్ ప్లస్ జింక్ల మిశ్రమం. ఇత్తడి బిందె బకెట్ని చూడండి. సరే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్స్ ఉన్నాయి, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ క్రైటీరియా ఇస్ సాటిస్ఫైడ్. సెకండ్ చూడండి, హోమోజీనియస్. మనకు ఇత్తడి బకెట్లో, ఇత్తడి బిందెలో, ఇత్తడి పాత్రలో కాపర్ జింక్ సపరేట్గా కనబడుతున్నాయా? ఒకే విధంగా కనబడుతున్నాయా? ఒకే విధంగా, అంటే సజాతీయము, హోమోజీనియస్. మరి ఈ 2 మిశ్రమాలు, ఈ 2 కలిసి ఉంటాయి, వీటి యొక్క ద్రవీభవన స్థానాలు వేరు. ఆ విధంగా మనం సపరేట్ చేయవచ్చు. అంటే ఇది ఒక ద్రావణం అని అర్థమవుతుంది. గాలి చూడండి, గాలిలో మనకి ఏమేమి ఉంటుంటాయి? నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, హ్యూమిడిటీ, కార్బన్ డైఆక్సైడ్, అలా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫైడ్. సెకండ్ క్రైటీరియా, అన్నీ ఒకే విధంగా కనబడుతున్నాయా? నైట్రోజన్, ఆక్సిజన్ సపరేట్గా కనబడుతున్నాయా? లేదు, హోమోజీనియస్, ఒకే విధంగా కనబడుతున్నాయి. వీటి ద్రవీభవన స్థానాలు వేరు. ఈ విధంగా మిశ్రమం ఈజీగా సపరేట్ చేయవచ్చు. నెక్స్ట్ బ్రైన్ ద్రావణం. బ్రైన్ ద్రావణం అంటే ఏంది? NaCl ప్లస్ నీరు. 2 ఉన్నాయా? NaCl, H2O. ఎస్, ఫస్ట్ క్రైటీరియా సాటిస్ఫైడ్. కరిగిపోయిన తర్వాత ఒకే విధంగా కనబడుతుంది, హోమోజీనియస్, కరెక్టే. మరి వేడి చేసామనుకోండి, నీరంతా ఆవిరైపోతుంది, మిగిలేదేంటి? ఉప్పే. అంటే ఈజీగా సపరేట్ చేయవచ్చు. 3 లక్షణాలను సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఏదండి? ఆల్ ది ఎబో, పైవన్నీ ద్రావణాలే. అంటే ద్రావణం అంటే ద్రవ రూపంలోనే ఉండవలసిన పని లేదు, అది ఘన, ద్రవ, వాయు ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 3 క్రైటీరియాస్, 2 or more than 2 components, right? Homogeneous mixture, homogeneous. The third one is it is a mixture గా ఉండాలి. Now, which of the following byproduct is not carbon dioxide? ఏ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ చివరిగా ఏర్పడదు అంటున్నాడండి. రెస్పిరేషన్లో ఏమవుతుంది? ఆక్సిజన్ లాస్ట్కి కార్బన్ డైఆక్సైడ్గా మారుతూ ఉంటుంది. ఆల్కహాల్ ప్రిపరేషన్లో కూడా ఖచ్చితంగా మనకు లాస్ట్కి ఏమొస్తుందండి? కార్బన్ డైఆక్సైడే వస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ మనకు ఈథైల్ ఆల్కహాల్ C2H5OH ఈథైల్ ఆల్కహాల్ ప్లస్
కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఆల్కహాల్ ప్రిపరేషన్లో. అలానే మనకు ఇక్కడ చూడండి బేకింగ్ ఆఫ్ బ్రెడ్, కేక్ తయారీలో కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏదండి? ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో ఏమవుతుంది? కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ H2Oతో కలిసి గ్లూకోజ్గా మరియు ఆక్సిజన్గా మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ క్రియాజన్యం కాదు, ఇట్ ఈస్ రియాక్టెంట్, నాట్ ద ప్రోడక్ట్. అంటే ఆన్సర్ ఏదండి? ఫోటోసింథసిస్ అనగా కిరణజన్య సంయోగ క్రియ అని అర్థమవుతుంది. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ విచ్ ప్రొడ్యూసెస్ ఏ మాలిక్యూల్ హ్యావింగ్ ట్రైగోనల్ పిరమిడల్. ట్రైగోనల్ పిరమిడల్ అంటే ఇలా, రైట్? ఎగ్జాంపుల్ మనం ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ చెప్తాం మనం సాధారణంగా. షేప్ యాంగిల్ విత్ 120 అండ్ ద 90. చూడండి ఇక్కడ మనకు ఇలా చూసినట్లయితే ఫస్ట్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ అంటే 5 క్లోరిన్లు, 1 2 3. తర్వాత మళ్ళీ పైన ఒక క్లోరిన్ ఉంటుంది, కింద ఒక క్లోరిన్ ఉంటుంది. దీనిని ఏమంటారంటే ట్రైగోనల్. ఇది ట్రైగోనల్ అండి. బైపిరమిడల్, పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఆ విధంగా ట్రైగోనల్ బైపిరమిడల్ అంటారు. వీటి మధ్యలో కోణం మనకు 90 ఉంటుంది, వీటి మధ్యలో 120 డిగ్రీస్ ఉంటుంది. అనగా మనకి ఏ అంటే sp3 రైట్, sp3d సంకరీకరణం అండి. అంటే ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్, ఒక d ఆర్బిటాల్, అనగా sp3d హైబ్రిడైజేషన్ అనగా sp3d. మరి sp3 హైబ్రిడైజేషన్ ప్రకారం ఏముంటుంది? టెట్రాహైడ్రల్ ఆకారం ఉంటుంది. మరి sp3d2 ఏముంటుంది? ఆక్టాహైడ్రల్ ఆకారంలో ఉంటుంది. sp3d3 మనకు డిస్టర్బ్డ్ ఆక్టాహైడ్రల్లో లేకుంటే పెంటాగోనల్ బైపిరమిడల్ ఆకారాన్ని కలిగి ఉంటుందండి. pbp పెంటాగోనల్ అంటే ఇక్కడ టెట్రాహైడ్రల్ అంటే ఇలా ఈ ఆకారాన్ని కలిగి ఉంటుంది. మరి ఆక్టాహైడ్రల్ అంటే ఇట్లా చతుర్భుజం లాగా వచ్చి రైట్ పైన ఒకటి కింద ఒకటి ఆక్టాహైడ్రల్. sf6 6 ఫ్లోరిన్లు sf6. మరి పెంటాగోనల్ బైపిరమిడల్ అంటే IF7 అంటే ఇక్కడ మనకు అయోడిన్ హెప్టాఫ్లోరైడ్, ఇది మనకు పెంటాగోనల్ బైపిరమిడల్ కలిగి ఉంటుంది. ఇక్కడ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్లో ఇంకొక ఎక్స్ట్రాగా ఫ్లోరిన్ వస్తుంది IF7లో, అనగా sp3 ఇక్కడ రైట్. ఇక్కడ షేప్ ప్రకారంగా చెప్పచ్చు ట్రైగోనల్ బైపిరమిడల్ అంటే TBP అంటే sp3d హైబ్రిడైజేషన్. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఒక ఉదాహరణనండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు IACE ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం RRC గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 49కు సంబంధించినటువంటి బయాలజీ క్వశ్చన్స్ యొక్క బైలింగ్వల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మీ మొదటి ప్రశ్న, హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. జతపరచుము. ఇన్సెక్ట్స్ కీటకాలు, ఎర్త్వామ్, లీచ్, ఫ్రాగ్ వానపాము, జలగ, కప్ప, స్కార్పియాన్ తేలు, ఫిషెస్ చేపలు, స్కిన్ చర్మము, బుక్ లంగ్స్ పుస్తకాకార ఊపిరితిత్తులు, గిల్స్ మొప్పలు, ట్రెకియా వాయునాళాలు. మరి ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చినప్పుడు చూస్తే, సో దిస్ ఈజ్ బేసికల్లీ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దే రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో వివిధ రకాల జంతువులు వాటి యొక్క శ్వాస అవయవాలను బేస్ చేసుకొని పర్టికులర్గా ఈ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్ us మ్యాచ్ దిస్. ఇఫ్ యూ టేక్ ఇన్సెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెషల్ రెస్పిరేటరీ ఆర్గాన్, సో దే హ్యావ్ గాట్ ట్యూబ్స్ కాల్డ్ ట్రెకియా, వాయునాళాలు వస్తాయి. ఓకే, దెన్ ఎర్త్వామ్, లీచ్, ఫ్రాగ్, these 3 animals contains various organs, but among them skin is important. సో ఎర్త్వామ్, లీచ్లో అయితే పర్టికులర్గా స్కిన్ వస్తుంది. మరి ఫ్రాగ్లో తీసుకుంటే స్కిన్, ఓరల్ క్యావిటీ, దెన్ లంగ్స్, 3 రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయి. 3 రకాల అవయవాలు ఫ్రాగ్కు సంబంధించి వస్తాయి. బట్ ఇక్కడ మనము స్కిన్ని యాప్ చేసుకోవచ్చు. స్కార్పియాన్ ఈజ్ బుక్ లంగ్స్. ఓకే, బుక్ లంగ్స్. సో పుస్తకాకార మొప్పలు, క్లియర్. దెన్ చేపలు, గిల్స్ మొప్పలు అనేటటువంటివి వస్తాయి. నౌ సో ఇఫ్ యూ టేక్ హియర్ ఇన్సెక్ట్స్ ట్రెకియా D, ఎర్త్వామ్, లీచ్, ఫ్రాగ్ A, స్కార్పియాన్, బుక్ లంగ్స్ B, and fishes, gills C. So DABC is the right answer for the question. Okay, so DABC. So option C is the right answer for this question. DABC. Okay, so మనం ఇలా ఇచ్చినప్పుడు మ్యాచ్ చేసుకునేటప్పుడు ఒక పర్టికులర్ దాన్ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఫిషెస్ ఇచ్చాడు, గిల్స్ చూడండి. ఫిషెస్, గిల్స్ తీసుకుంటే C ఉండేది కరెక్ట్ అవుతుంది. మరి C ఉండేవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా ADని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ మెన్స్ట్రల్ సైకిల్ ఇన్ ఫీమేల్?
స్త్రీలలో ఋతుచక్రంను నియంత్రించే హార్మోను? ఏ టెస్టోస్టిరాన్, బి ఏసీటీహెచ్, సి ప్రొజెస్టిరాన్, డి ఈస్ట్రోజన్. టెస్టోస్టిరాన్, ACTH. What is ACTH? Adreno corticotropic hormone. Adrenocorticotropic hormone. So this hormone is produced from the pituitary gland. పీయూష గ్రంథి నుంచి విడుదల చేయబడి ఇదేం చేస్తుంది? అడ్రినల్ గ్లాండ్, అధివృక్క గ్రంథి పైన పనిచేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్. ఓకే. టెస్టోస్టిరాన్, దిస్ ఈస్ ద హార్మోన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద టెస్టిస్. సో పురుషులలో ఉండేటటువంటి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి ముష్కాల నుంచి విడుదలయ్యే హార్మోన్ను టెస్టోస్టిరాన్ అంటాము. ఈ యొక్క టెస్టోస్టిరాను పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్కు కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొజెస్టిరాన్. Progesterone is another important hormone produced in the female reproductive system. ఓకే. మరి ఇక్కడ ప్రొజెస్టిరాన్ తీసుకుంటే ఇట్ రెగ్యులేట్స్ మెన్స్ట్రల్ సైకిల్. ఓకే. సో వెన్ ఫీమేల్ అటైన్స్ మెచ్యూరిటీ, స్త్రీలు పరిణితి చెందినప్పుడు ప్రత్యేకించి ఏమవుతుంది? వారిలో ప్రతి నెల ఒక అండము విడుదల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి చక్రము ప్రారంభమవుతుంది. అలా మొట్టమొదటిగా చక్రము ప్రారంభమై అండము విడుదలవ్వడాన్నే మీనార్కీ అని పిలుస్తారు. ఓకే. సో దిస్ మీనార్కీ హ్యాపెన్స్ ఫ్రమ్ 11 to 15 years of age at an average rate. అండ్ ఇలా అండం మొట్టమొదట విడుదల ప్రారంభమవుతుంది. ఇలా ప్రతి నెల every 28 to 30 days in order to produce the single ovum, the entire female reproductive system will undergo cyclic changes. Okay. Those changes only together called menstrual cycle. Menus means month. Okay, cycle means the changes that happened regularly, just like a cyclic form. Okay, so first release of egg is called menarche, and by when female attains 45 or 50 years of age, then completely this menstrual cycle will be stopped. మరి ఇక్కడ అండం విడుదల గనక ఆగిపోతే దానిని ఏమంటాము? మెనోపాజ్ అంటారు. ఓకే. మరి అండము విడుదల జరిగితే దాన్ని ఏమంటాం? మొట్టమొదటిగా మీనార్కీ అని పిలుస్తారు. ఓకేనా. సో మీనార్కీ ఈజ్ ద ఫస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఓవం అండ్ మెనోపాజ్ ఈజ్ ద కంప్లీట్ స్టాపింగ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఓవం. పూర్తిగా అండం విడుదల ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాం. అది 45 నుంచి 50 సంవత్సరాల వయసులో వస్తే 11 నుంచి 15 సంవత్సరాల వయసులో వచ్చేదానిని మెన్స్ట్రల్ సైకిల్ అని పిలుస్తారు. మొట్టమొదటిగా అండం విడుదలైతే దానిని మీనార్కీ అని పిలుస్తాం. ఓకే. నౌ దిస్ మీనార్కీ ఆర్ ద మెన్స్ట్రల్ సైకిల్ మంత్లో జరిగేటటువంటి మొత్తం చేంజెస్ను రెగ్యులేట్ చేసేటటువంటి హార్మోన్ ఏది అంటే ప్రొజెస్టిరాన్. క్లియర్. అండ్ ఈస్ట్రోజన్, ఇఫ్ యూ టేక్ దిస్ ఈస్ట్రోజన్, సో ఈస్ట్రోజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. ఓకేనా. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్ను ఈస్ట్రోజన్ అంటారు. అదే పురుషులలో అయితే టెస్టోస్టిరాన్. సో మేల్ సెక్స్ హార్మోన్ ఈజ్ నథింగ్ బట్ టెస్టోస్టిరాన్ అండ్ ఫీమేల్ సెక్స్ హార్మోన్ ఈజ్ నథింగ్ బట్ estrogen. Clear? So now answer for the question option C, progesterone. Next, bacteria that grows in fish not preserved properly. సరిగా నిల్వ చేయబడిన చేపలలో పెరిగే బ్యాక్టీరియా. ఓకే. సో ద బ్యాక్టీరియా ఈజ్ నథింగ్ బట్ క్లాస్ట్రీడియం. ఓకే. సో దిస్ క్లాస్ట్రీడియం botulinum, that is the complete name of this bacteria, Clostridium botulinum, and this bacteria causes a disease called botulinum. Okay, a disease called botulinum. సో బొట్యులినం అనేటటువంటి వ్యాధిని కలుగ చేసే ఈ యొక్క బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం అని పిలుస్తారు. ఇది చేపలలో ఎక్కువగా, ఎందుకంటే చేపలు త్వరగా చెడిపోవడానికి అవకాశం ఉండేటటువంటి అది. అందుకనే వాటిని ప్రిజర్వ్ చేసేటప్పుడు లేదా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఒక లేయర్ అంతా చేపలు పెడితే మరొక లేయర్ మొత్తం ఏం చేస్తారు? యొక్క ఐస్తో కప్పేస్తారు. సో దట్ లీయెస్ట్ టెంపరేచర్ అంటే ఆల్మోస్ట్ -°C అక్కడ ఉండేటట్టు చూసుకుంటారు. సో దట్ సర్టన్ బ్యాక్టీరియా ఎస్పెషల్లీ ద క్లాస్ట్రీడియం కెనాట్ గ్రో. అండ్ వన్ మోర్ థింగ్, ఫిష్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఇట్ విల్ బి వాష్డ్ విత్ క్లోరిన్ వాటర్. సో క్లోరిన్ వాటర్తో దాన్ని ఏం చేస్తారు? బాగా కడిగి ఆ తర్వాత
ఈ విధంగా ఐస్ను పెట్టి ఏం చేస్తాము, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ వీ కెన్ అవాయిడ్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ పర్టికులర్ బ్యాక్టీరియా కాల్డ్ క్లాస్ట్రీడియం. బట్ హియర్ రిమెంబర్, when this clostridium enters the fish body, okay, it spoils the fish. మరి అలాంటి ఫిష్ కనుక మనం తిన్నామంటే ఇన్ ఏ క్విక్ స్పాన్ ఆఫ్ టైం ఇట్ లీడ్స్ టు డెత్. వ్యక్తి ఏమవుతాడు, చనిపోవడానికి పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి వెరీ డేంజరస్. ఓకేనా. నెక్స్ట్, అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్, పాచురెల్లా పెస్టిస్, సో దిస్ కాజెస్ ప్లేగ్ డిసీజ్, ప్లేగ్ వ్యాధి. ఓకేనా. Then spirillum is a bacteria. The spirillum causes rat fever disease, rat fever. Then bacillus. So there are various types of bacilli bacteria including Bacillus thuringiensis, Bacillus anthracis. Anthrax వ్యాధిని కలిగిస్తుంది. ఓకేనా. So that is about the explanation regarding this question. Now answer is option A, Clostridium. Next, the Institute for Eradication of Communicable Diseases located at జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ గల ప్రదేశం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి చెన్నై. బోత్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ ఫస్ట్. వై? బికాస్ దీస్ ఆర్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు దిస్. బట్ ఇఫ్ యూ టేక్ న్యూఢిల్లీ అండ్ కసౌలి, సో కసౌలి ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ న్యూఢిల్లీ. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు దిస్ ఇన్స్టిట్యూట్. వై? బికాస్ బేసికల్లీ దిస్ ఇన్స్టిట్యూట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, Kasauli at in Himachal Pradesh. Okay, so in the year 1909, Central Malarial Bureau. సో ఈ యొక్క సెంట్రల్ మలేరియల్ బ్యూరో పేరిట ఏం చేశారు, ఫస్ట్ టైం 1909లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే మలేరియా ఎరాడికేషన్ సెంటర్గా మార్చబడింది. నౌ ఇన్ ద ఇయర్ 1963, ఓకే, 1963 జూలై 30th నుంచి దీన్ని ఏమని పిలుస్తున్నాం, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్గా పేరు మార్చి దీనిని తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్యాంపస్ న్యూఢిల్లీలో ఉంది అండ్ కసౌలి. బట్ ఇక్కడ బేసిక్గా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అనడానికి బేస్ చేసుకున్నప్పుడు మాత్రం ఆప్షన్ డి కసౌలి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్కసారి కసౌలి లేనప్పుడు మనం ఆప్షన్ ఏం చూస్ చేయాలా, న్యూఢిల్లీ కూడా పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. క్లియర్? సో నౌ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ డి కసౌలి. సో రిమెంబర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. Next, sundew plant. So if you take sundew plant, options Utricularia, Drosera, Nepenthes, Dionia. And remember, all these 4 plants are insectivorous plants. Ketakaharam mokkalaga vitni manam cheppochu. Endukante they are growing in a region where there is no nitrogen. So nitrogen లోపించినటువంటి ప్రాంతాలలో పెరుగుతాయి కాబట్టి ఇవి ప్రత్యేకించి నైట్రోజన్ కోసం ఏం చేస్తాయి, కీటకాలను ఆధారపడి వాటిని చంపి వాటి యొక్క శరీరంలో ఉన్నటువంటి నైట్రోజన్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందుకని వీటిని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్, మాంసాహార మొక్కలు, కార్నివోరస్ ప్లాంట్స్, ఓకేనా, కీటకాహార మొక్కలు, ఇట్లా వాటికి పేర్లు పెట్టడం జరిగింది. మరి సో ఇక్కడ తీసుకుంటే యుట్రికులేరియా. సో దిస్ యుట్రికులేరియా, నెపెంథిస్, డయోనియా. సో డయోనియా ఈజ్ కాల్డ్ వీనస్ ఫ్లై ట్రాప్. And Nepenthes is called pitcher plant. Drosera is called sundew plant. Utricularia is called bladderwort. Okay, so bladderwort, Utricularia. Now answer for the question, sundew plant is nothing but Drosera. Clear? Next, the tusks of elephant are modified teeth. ఏనుగు దంతాలు దేని రూపాంతరాలు అంటున్నాడు. సో ఇన్ ఎలిఫెంట్స్ tusks are seen. So these tusks are nothing but the modified incisors. ఓకేనా, కుంతకాల యొక్క మోడిఫికేషన్ వల్ల ఇన్సిజర్స్, ఫ్రంట్ టీత్, ఓకేనా, అప్పర్ ఫ్రంట్ టీత్ ఏమవుతాయంటే కుంతకాలుగా పిలుస్తాం. మరి యొక్క అప్పర్ ఫ్రంట్ టీత్ మోడిఫై అయ్యి ఏమవుతాయి,
టస్క్స్గా రూపాంతరం చెందుతాయి. కాబట్టి ద టస్క్స్ ఆఫ్ ఎలిఫెంట్ ఆర్ మాడిఫైడ్ టీత్ ఆఫ్ ఇన్సిజర్స్. ఓకే, సో సిన్స్ ఇట్ ఈస్ ఏ హెర్బివోర్, canines may be completely absent. Okay, next, the chemical produced by living organisms to identify their own species. తమ జాతి జీవులను గుర్తించడానికి వన్యప్రాణులు విడుదల చేసేటటువంటి రసాయనము ఏది అంటున్నాడు. సో తమ జాతికి చెందినటువంటి జీవులు. ఓకే, సో ద యానిమల్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ దట్ బిలాంగ్స్ టు దేర్ ఓన్ స్పీషీస్. తమ జాతికి చెందినటువంటి జీవులను గుర్తించడంలో యానిమల్స్ ఏం చేస్తాయంటే పర్టికులర్గా ఎస్పెషల్లీ ఇన్సెక్ట్స్, దే రిలీజ్ ఎ స్పెషల్ కెమికల్. సో దోస్ స్పెషల్ కెమికల్స్ ఆర్ కాల్డ్ ఫెరమోన్స్. ఓకే, ఫెరమోన్స్. సో ఫెరమోన్స్ ఆర్ ద కెమికల్స్ విచ్ హెల్ప్స్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, ఎస్పెషల్లీ ద యానిమల్స్, టు ఐడెంటిఫై దేర్ ఓన్ స్పీషీస్ ఆర్ దేర్ అపోనెంట్ సెక్స్ పార్ట్నర్. సో తమకు చెందినటువంటి అపోనెంట్ పార్ట్నర్ను, ఆపోజిట్ పార్ట్నర్ను, అంటే ఫీమేల్ మేల్, మేల్ ఫీమేల్ను, తర్వాత పర్టికులర్గా దాన్ని అదే జాతికి చెందినటువంటి జీవులను గుర్తించడంలో ఈ యొక్క ఫెరమోన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఫెరమోన్స్ ఆర్ ద కెమికల్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దైర్ ఓన్ స్పీషీస్. ఓకే, సో ఫార్మిక్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద biting of this ants. Then pyrethrin is a alkaloid. Okay, so it can be used as a insecticide. Clear? So answer for the question option C, pheromones. Next, the splitting of water molecule by light activated chlorophyll is known as. కిరణజన్య సంయోగ క్రియలో నీటి విశ్లేషణ జరిగి ఆక్సిజన్ విడుదలగుటను ఏమందరు? ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ photolysis. Photo means light, lysis means breakdown. So the process of splitting of water molecule by light activated chlorophyll, కాంతి చేత ఉత్తేజిత పరచబడినటువంటి ఈ యొక్క పత్రహరితం ఏం చేస్తుంది? నీటి అణువును విచ్ఛిన్నం చేస్తుంది. అలా నీటి అణువును విచ్ఛిన్నం చేసే ఆ ప్రక్రియను నీటి కాంతి విశ్లేషణ, ఫోటాలసిస్ ఆఫ్ వాటర్ అని పిలుస్తాం. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇఫ్ యూ టేక్ రిమైనింగ్ ఆప్షన్స్, గటేషన్ మీన్స్, guttation is a process of releasing of water in the form of droplets. ప్రత్యేకించి నీరు ఆవిరి రూపంలో కాకుండా చిన్న చిన్న డ్రాప్లెట్స్ రూపంలో కనుక బయటకు వస్తే దాన్ని ఏమంటాము? గటేషన్ అని పిలుస్తారు. ఓకేనా, మరి ఇక్కడ గటేషన్ అనేటటువంటి ప్రక్రియ గ్రాస్ ప్లాంట్స్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. బాగా వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ యాక్టివిటీ జరుగుతుంది. నెక్స్ట్, ప్రోటీనేషన్ మీన్స్ adding of proteins. Okay, then carboxylation means addition of carbon. Clear? So here carboxylation means we can call it as addition of carbon, or carbon is fixed into a particular molecule. ఒక పర్టికులర్ పదార్థాన్ని తయారు చేయడంలో కూడా కార్బన్ ఇన్వాల్వ్ అయితే దాన్ని కార్బాక్సిలేషన్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఫిక్స్డ్ ఇంటూ గ్లూకోజ్గా మార్చబడుతుంది. కాబట్టి దాన్ని కూడా అక్కడ ఏమంటాము? కార్బాక్సిలేషన్ అని పిలుస్తారు. ఓకే, నౌ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ ఏ, ఫోటాలసిస్. నెక్స్ట్, ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ అమైనో యాసిడ్స్ ఈజ్ కాల్డ్. అమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే బంధాన్ని ఏమంటారు? సో దిస్ బాండ్ విచ్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద టూ అమైనో యాసిడ్స్. సో అమైనో ఆమ్లాలు అంటే ఏంటి? ప్రోటీన్లను తయారు చేసే వాటిని ఏమంటాము? అమైనో ఆమ్లాలు. ద యూనిట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ అమైనో యాసిడ్స్. ఓకే, నౌ ద బాండ్ ప్రజెంట్ బిట్వీన్ టూ అమైనో యాసిడ్స్ ఈజ్ నథింగ్ బట్ పెప్టైడ్ బాండ్. ఓకే, పెప్టైడ్ బాండ్. సో దిస్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ దట్ CONH2. సో CONH2 బాండ్ ఈజ్ నథింగ్ బట్ పెప్టైడ్ బాండ్ అంటాం. క్లియర్? సో answer for the question option A. That's all. Thank you.